హలో సాక్షి.com కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఒకవైపు ఎన్డీఏ, ఇంకొక వైపు ఇండియా కూటములు ఎన్నికల్లో హోరాహోరీ పోరాడనున్నాయి. ఏ కూటమి బలం ఎంత, ఎవరి బలహీనతలేంటి అన్న పూర్తి విశ్లేషణ సాక్షి.comలో చూడొచ్చు. ప్రస్తావన వచ్చింది కాబట్టి రష్యా గురించి కూడా కాస్త చెప్పుకుందాం. రష్యాలో కూడా ఎన్నికలు జరిగాయి, అధ్యక్ష ఎన్నికలు. ఇందులో పుతిన్ మళ్ళీ మరొకసారి గెలిచారు. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్సీపీ పలువురు బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసింది. ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో ఒక ఉపాధి కూలీ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ లభించింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా పనిచేసిన గోనె ప్రకాశ్రావు ఇంకొకసారి సంచలన ఆరోపణలు చేశారు. రామోజీరావు ఫిలిం సిటీ పేరుతో చేసిన కబ్జాలపై చర్యలు ఏం తీసుకున్నారని చెప్పేసి ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాలు సాక్షి.comలో. మద్యం కుంభకోణంలో విచారణలో భాగంగా ఈరోజు తెరాస ఎమ్మెల్సీ కవిత భర్తను కూడా విచారించనున్నారు. ఢిల్లీలో జరిగే విచారణ తాలూకు వివరాలు ఎప్పటికప్పుడు మీరు సాక్షి.comలో తెలుసుకోవచ్చు. అమ్మయ్య, ఆర్సీబీకి ఒక కప్పు దక్కింది. ఎట్టకేలకు 17 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో దక్కని కప్పును మహిళా క్రికెట్ క్రీడాకారిణులు ఆర్సీబీకి అందించారు. పూర్తి వివరాలు సాక్షి.comలో.